కష్టాలు ఎందుకు వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. జీవితం అకస్మాత్తుగా ఒక మలుపు తిరిగి సంతోషం స్థానంలో దుఃఖం, ఆరోగ్యం స్థానంలో అనారోగ్యం, ప్రశాంతత స్థానంలో కష్టాలు వచ్చినప్పుడు మన హృదయం నుంచి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. అసలు ఇది నాకెందుకు జరిగింది? కాని ఈ ప్రశ్నకు సమాధానం ఏ మనిషి అభిప్రాయం కాదు, మన సృష్టికర్త అయిన అల్లాహ్ స్వయంగా ఖురాన్లో సమాధానం ఇచ్చాడు. శ్రద్ధగా వినండి. అల్లాహ్ ఇలా సెలవిచ్చారు: మీపై ఏ ఆపదలొచ్చి పడినా అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల ఫలమే. ఆయనైతే చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు. ఈ ఆయత్ మనిషిని ఒక గొప్ప సత్యం వైపు దృష్టి మళ్లిస్తుంది. కష్టం వచ్చినప్పుడు మనిషి ముందుగా తన ఆచరణలను పరిశీలించుకోవాలి. ఎందుకంటే కొన్ని కష్టాలు మన స్వంత ఆచరణల కారణంగా వస్తాయి. అదే సమయంలో అల్లాహ్ ఆయన ఎన్నో పాపాలను క్షమిస్తారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ప్రతి కష్టాన్ని చూసి ఇది తప్పకుండా శిక్షే అని నిర్ణయించలేం. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ముస్లింకు కలిగే అలసట, అనారోగ్యం, దుఃఖం, బాధ లేదా కష్టం చివరికి అతనికి గుచ్చుకునే ముళ్ళు కూడా దాని ద్వారా అల్లాహ్ అతని పాపాలను తొలగిస్తాడు. అయితే కష్టం వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఏమి చెయ్యాలి? పాపాలపై పప్పుబట్టి ఉండకూడదు. బదులుగా అల్లాహ్ వద్ద నిజమైన పశ్చాత్తాపడాలి. నిరాశ చెందకూడదు. అల్లాహ్ కరుణకై ఆచరించి సహనం వహించాలి. తన ఆచరణలను పరిశీలించుకోవాలి. తనను తాను సరిదిద్దుకోవాలి. ప్రతి పరిస్థితిలోనూ అల్లాహ్ నుంచే సహాయం కోరాలి. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చారు: మీరు భూమిలో అల్లాహ్ను ఓడించలేరు, మరియు అల్లాహ్ తప్ప మీకు ఎలాంటి సంరక్షకుడు గాని సహాయకుడు గాని లేడు. మనిషి ఎంత పెద్ద కష్టంలో ఉన్నప్పటికీ అల్లాహ్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేడు, మరియు అల్లాహ్ తప్ప నిజమైన సంరక్షకుడు లేదా సహాయకుడు ఎవరూ లేరు. కాబట్టి కష్టాన్ని కేవలం ఒక కష్టంగా భావించి గడిచిపోనివ్వకండి. దాన్ని మీకోసం మేల్కొలుపు అవకాశంగా మార్చుకోండి. మీ పాపాల నుండి పశ్చాత్తాపపడాలి. అల్లాహ్ వైపు తిరిగి రండి. సహనం వహించండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి మరియు అల్లాహ్ నుంచే సహాయం కోరండి. ఎందుకంటే ఒకే కష్టం ఒక వ్యక్తికి తన ఆచరణల గురించి హెచ్చరిక కావచ్చు, మరొకరికి అతని పాపాలకు ప్రాయశ్చిత్తం కావచ్చు. అలాగే అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు హిక్మత్ ప్రకారం ఒక విశ్వాసి యొక్క స్థాయిని ఉన్నతం చేసే కారణం కూడా కావచ్చు. ఈ రెండు ఆయతులు మరియు సహీ హదీస్ ద్వారా మీకు విషయం అర్థమైతే కామెంట్లో అల్హమ్దులిల్లాహ్ అని రాయండి. ఈ సందేశం మీకు ఉపయోగపరంగా అనిపిస్తే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేసి ఈ సందేశాన్ని ఇతరులకు కూడా తప్పకుండా చేరవేయండి.